ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే ఎందుకు ఈరోజు మీరు అంత ఆనందంగా ఉంటారు, ఎటువంటి ఆనందకరమైనటువంటి వార్తలను వినబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల్లో మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి ఫలితాలను ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 మీరు పొందుకోబోతున్నారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువనే చెప్పుకోవాలి. సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండే వీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 17వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజులుగా మీరు కంటున్న కల ఒకటి నిజం కాబోతుంది. అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, లేదా ఆర్థిక పెరుగుదలకి సంబంధించింది కావచ్చు. కొంతమంది వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, డబ్బు సమకూరటం లేదు, దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు వినవచ్చు. లేదా కొంతమంది లోన్ల కోసం అప్లై చేసుకుని లోన్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. అటువంటి వారు లోన్ శాంక్షన్ అయిందనే శుభవార్తను వింటారు. అలాగే కొంతమంది వ్యక్తులు, అవివాహితులు ఎవరైతే వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని చాలా కాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న వారికి కూడా ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు కన్న కల నిజం కాబోతుంది. మీరు కోరుకున్న కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అంటే మీ జీవితాల్లో మీకున్నటువంటి కోరికల్లో ఒక కోరిక నెరవేరే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఈ యొక్క ఆనందాన్ని మీ యొక్క ఆప్తులతో, సన్నిహితులతో కలిసి మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి వార్తను ఈరోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలకి చోటు అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా సమయం పాటు వారితో స్పెండ్ చేసేటప్పుడు ఏవేవో టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఆ టాపిక్స్ లో ఏదైనా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులను కల్పిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తుల మధ్య ఇటువంటి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోడికోడళ్ల మధ్య కావచ్చు, అత్తాకోడళ్ల మధ్య కావచ్చు, తోబుట్టువుల మధ్య కావచ్చు, లేదా మీ యొక్క సంతానం కారణంగా మీ మధ్య ఏదైనా సమస్యలు రావచ్చు. ఇలా ఏదో ఒక రకంగా మీ మధ్య సమస్యలు తలెత్తి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారుతుంది,
అది గొడవ జరిగే పరిస్థితులు కనిపించినప్పుడు ఆ యొక్క గొడవను అక్కడితో ఆపడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆ యొక్క టాపిక్ ని అక్కడే కట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీరు సాగతీస్తూ వెళ్లారంటే అది ఖచ్చితంగా మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా మిత్రులను కాని ఒకప్పటి స్నేహితులను కాని కలుసుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. వారిని కలుసుకునే ఒక మార్గం మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి ఈరోజు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య ఒప్పందాలు మేలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వాముల మధ్య ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని ఈ రోజు మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కానీ లేదా వ్యాపారాన్ని విస్తరించడం గురించి కానీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల్లో కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి బయటపడే ఒక మార్గం భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అంటే ఒక చక్కటి గైడెన్స్ ఏదో ఒక రూపంగా మీకు లభిస్తుంది. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి చికిత్సకు సంబంధించి సరైన గైడెన్స్ ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి పనిని ఈ రోజు మొదలు పెట్టగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులు పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసినట్లయితే ఆ పనిని ఈ రోజు మీరు పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఇదివరకున్నటువంటి విభేదాలు పరిష్కారమవుతాయి. కానీ పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఉద్యోగస్తులు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చింది అనే ఒక శుభవార్త రాబోతుంది. అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే లేదా ఏదైనా అవకాశం ముందుకు వస్తుందని ఎదురు చూస్తున్న వారైనా సరే ఒక అవకాశం మాత్రం ఏదో ఒక రూపంలో మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చిన్న గొడవలకి పరిస్థితులు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క పెద్దల నుండి ఖచ్చితంగా మీకు ఆమోదం లభించబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. ఈ యొక్క ఆనందాన్ని మీ యొక్క ప్రేమ భాగస్వామితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనే ప్లాన్ తో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశం అయితే ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు మీకు ఆనందకరమైనటువంటి వార్తలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా శుభవార్తలను వింటారు. అంటే మీ అవసరాలను బట్టి మీ కోరికలను బట్టి మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి శుభవార్తను వినవచ్చు. మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న సమస్యలు ఒడితొడుకులు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపించడం లేదు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.